మహిళా సంఘ సభ్యులు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని, సిరిసిల్లను ఉత్తమంగా నిలపాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. మహిళలు వ్యాపారంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బ్యాంకు లోన్లను సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో జరిగిన మహాలక్ష్మి గ్రామైక్య మహిళా సమాఖ్య ఎరువులు విత్తనాల దుకాణ ప్రారంభోత్సవం సందర్భంగా పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి కింద మహిళా సంఘ సభ్యులు ఆదర్శంగా నిలవాలని పేర్కొంటూ ఇందిరా శక్తి పథకం కింద సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో మహాలక్ష్మి గ్రామైక్య మహిళా సమైక్య మెప్మా ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు పురుగుల మందుల విత్తన దుకాణాన్ని నాయకులు మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు క్యాంటీన్లు, డైరీ యూనిట్లు, కోళ్ల పెంపకంతో పాటు ఆర్టీసీ బస్సులు, ఇతర స్వయం ఉపాధి యూనిట్లు అందజేస్తున్నామని, ఇటీవల పెట్రోల్ బంక్ కూడా ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. మొత్తం 23 దుకాణాల ద్వారా ఎరువులను అందజేస్తున్నామని, వీటిని రైతులు కూడా సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మహిళా సంఘాల సభ్యులు, నేతలు హాజరయ్యారు. కొంచెం భయం ఉండే, కానీ ఇప్పుడు ఇక్కడ ఇలా అందరు ముందట ఇలా మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ షాప్ రావడం చాలా సంతోషం అనిపిస్తుంది. కలెక్టర్ సార్, అదేవిధంగా ఇక్కడ వచ్చిన పెద్దలు గౌరవనీయులు మహేందర్ సార్కి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఏఎంసీ చైర్మన్, ప్రజాప్రతినిధులకి, రైతు సోదరులకి, ముఖ్యంగా ఈ గ్రామ సమాఖ్య మహిళలందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా ముందంజ వేయాలని, ఆర్థికంగా సామర్థ్యం చెందాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మీ అందరికీ ఆర్థిక సాయం చేసి అన్ని రంగాల్లో ముందుకు రావాలని చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ వ్యవసాయదారులకి ఎసెన్షియల్గా లైసెన్స్ ఇచ్చారు కాబట్టి చట్ట ప్రకారం మీరు ఇది బిజినెస్ చేయాల్సి ఉంటుంది. మీకు అన్ని వేళల్లో ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ఏఈఓలు మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి మీరందరి నిత్యావసర అయిన ఎరువుల్ని రైతులకు అందజేస్తూ మీరు కూడా లబ్ధి పొందాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు పెద్దూరు గ్రామంలో ఒక మహిళా మెప్మా ద్వారా మనం ఒక పెద్ద ఫర్టిలైజర్ షాప్ ఓపెన్ చేశాం. ఇక్కడ ఫర్టిలైజర్తో పాటు విత్తనాలు, మరి మందులు, మరి ఇంకా ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ అమ్ముకోవడం జరుగుతుంది. సో ఇది ఆ మెప్మా గ్రూప్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే క్రమంలో మా జిల్లాలో దాదాపుగా కమిషన్తో పాటు వాళ్ళకి కొంచెం ఇంకా కార్పస్ ఫండ్ కానీ, రివాల్వింగ్ ఫండ్ కానీ దీని మీద కొంచెం పెంపు వస్తాయి. దీంతోపాటు వీళ్ళు కొంతమందికి ఇంకా ప్రతి ఒక్క సెంటర్లో 6-7 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వచ్చు. సో దీంతో మహిళా గ్రూప్కి అండ్ మొత్తం జనాభాకి ఫాయిదా ఉంటాయి. యూరియా షార్టేజ్ రాదు, మరి గవర్నమెంట్కి కూడా చాలా మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ.